హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ సెషన్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే చూద్దాం. సో మొదటి అంశం ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలలో మొదటి అంశము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకించి విదేశీ పర్యటనలో ఉన్నారు. సో ఈమె ప్రస్తుతం పీజీ దేశంలో పర్యటిస్తూ ఉన్నారు. సో 2 రోజుల పాటు ఈ యొక్క పీజీ దేశంలో పర్యటించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పీజీ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్. సో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ అనేటటువంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆగస్టు 6వ తేదీ. సో ఆగస్టు 6వ తేదీన పీజీ దేశం అత్యున్నత పౌర పురస్కారం అనేటువంటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ అనేటటువంటి పురస్కారాన్ని ఆ దేశ ప్రెసిడెంట్ రతు విలియం మైవాలీలి ప్రదానం చేయడం జరిగింది అనమాట. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతము వివిధ దేశాల్లో పర్యటించబోతున్నారు దాదాపుగా 6 రోజుల పాటు. సో పీజీ అండ్ అదేవిధంగా న్యూజిలాండ్, తైమూర్ వంటి దేశాల్లో పర్యటించబోతూ ఉన్నారు. సో ప్రత్యేకించి ప్రస్తుతం పీజీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ అనే పురస్కారాన్ని ద్రౌపది ముర్ముకు ప్రదానం చేయడం జరిగిందనమాట. సో గతంలో మనకి 2023లో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఈ పీజీ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఏదైతే ఉందో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ అనే పురస్కారం, సో అది భారత ప్రధానమంత్రి మోడీకి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇది మొదటి అంశం ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లోకి అయితే నిలవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ముగిసిన ఎన్సిడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ పదవి కాలం. సో ఇక్కడ మనం చూసినట్లయితే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రేఖా శర్మ పదవి కాలం అనేది ఆగస్టు 6వ తేదీ. సో ఆగస్టు 6వ తేదీ 2024తో పూర్తి కావడం జరిగింది. సో ఈమె ప్రత్యేకించి 2018లో 2018 ఆగస్టు 7వ తేదీన ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. మరి ఈమె యొక్క పదవి కాలం అనేది ప్రస్తుతం ఆగస్టు 6, 2024తో కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి, 2018 ఆగస్టు 7న ఈమె చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. సో ఆ పదవిలో దాదాపుగా 7 సంవత్సరాల పాటు కొనసాగారు. సో ప్రస్తుతము ఆమె పదవి కాలం పూర్తి అవడంతో ఈ యొక్క బాధ్యతల నుంచి తప్పుకోవడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా మనకి చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే రేఖా శర్మ ప్రత్యేకించి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు అయితే నిర్వహించారు. దాదాపుగా 7 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగడం జరిగింది. సో ఈమెకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, కరెంట్ అఫైర్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ప్రస్తుతం తెలుగు వ్యక్తి బాధ్యతలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. సో చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. సో చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రము ఆమోదం అయితే తెలిపింది. సో దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా తొలిసారిగా ఒక తెలుగు వ్యక్తిని బాధ్యతలు అయితే చేసుకోబోతూ ఉన్నారు. సో చల్లా శ్రీనివాసులు గారు. సో కేంద్ర ప్రభుత్వం ఈయన్ని మంగళవారం నియమించడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ యొక్క ఎస్బీఐ చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారంటే దినేష్ కుమార్ ఖారా ప్రస్తుతం ఈ యొక్క ఎస్బీఐకి చైర్మన్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి దీనికి దినేష్ ఖారా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పదవి కాలం అనేది ఈ నెల అంటే ఆగస్టు 28న పూర్తి కాబోతూ ఉంది. సో అందుకని ఆయన ప్లేస్ లో ఈయన్ని అపాయింట్ చేయబోతూ ఉన్నారు అనమాట. సో ఇది ఒక అంశం మనకి ప్రధానంగా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీజనల్కి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతిలో మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు
అకాడమీని ఏర్పాటు చేయడానికి గూగుల్ సంస్థ ఆసక్తిగా ఉన్నట్టు యూట్యూబ్ సంస్థ గ్లోబల్ సిఇఓ నీల్ మోహన్, గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ విభాగం అధిపతి సంజయ్ గుప్తా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది వర్చువల్ మీటింగ్ జరిగింది అనమాట. సో ఆన్లైన్లో దీని గురించి ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఈ యొక్క అంశాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో గ్రో విత్ గూగుల్ వంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి నిర్వహించడం తదితర అంశాలపై వారు చర్చించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతిలో ఒక గూగుల్ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో యూట్యూబ్, ఇది ప్రత్యేకించి అకాడమీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కొంతవరకు పాజిటివ్గా వీళ్ళు ముందుకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇదొక అంశం మనకి రీజనల్ ఇష్యూస్లో వార్తలకి రావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ రీజనల్ ఇష్యూస్ సంబంధించి కానీ అటు తెలంగాణకి సంబంధించి కానీ వచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే సో ఈ నెల 15న భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగము. సో భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం అనేది చేపట్టబోతుంది ఇస్రో. సో ఈ నెల 15వ తేదీన భూ పరిశీలన ఉపగ్రహం అయినటువంటి EOS 8ను ప్రయోగించే వీలుందని చెప్పి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D3 ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట లాంచింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక దీని యొక్క ప్రయారిటీ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఇది ఎందుకోసం దీన్ని నిర్వహించబోతున్నారు ఈ ప్రయోగం అనేది చూస్తే ముఖ్యంగా విపత్తులు, సో పర్యావరణానికి సంబంధించి కానీ అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ వంటి అంశాల గురించి ఇది పూర్తిగా అధ్యయనం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్స్ ఉన్నాయి, గ్లోబల్ నావిగేషన్, శాటిలైట్ సిస్టమ్, రిఫ్లెక్టోమెట్రీ పెలోడ్స్ అండ్ SIC UV డిసోమీటర్ అనే 3 ప్రత్యేక పరికరాలని అమర్చడం జరిగింది. ఈ యొక్క మైక్రో శాటిలైట్ ని ఈ నెల అంటే ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క ప్రయోగం అయితే నిర్వహించబోతున్నట్లుగా ఇస్రో ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా ఇది పర్యావరణ విపత్తులకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇది అధ్యయనం చేయడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతూ ఉంది. సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక అంశం, సో మోస్ట్ ఇంపార్టెంట్ IITs సంబంధించి. సో విద్యుత్తుని ఉత్పత్తి చేసేటటువంటి కొత్త షూస్ అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసే బూట్లను రియల్ టైమ్ లొకేషన్స్ ని కూడా ఇవి ఐడెంటిఫై చేస్తాయంట. సో ఇక్కడ మనం చూస్తే సాయుధ బలగాల సిబ్బంది భద్రతను వారి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇండోర్లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యేకించి మనకి వార్తల్లో ఏవైతే IITs కనిపిస్తూ ఉంటాయో సో వాటిపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసినట్లయితే దీని యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ టెక్నాలజీతో కూడిన ఈ యొక్క బూట్లు ప్రతి అడుగుకు కూడా ఏం చేస్తాయంటే ఇవి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయంట. సో ఆ బూట్ల యొక్క అడుగు భాగంలో కూడా డివైస్ లో నిల్వ చేసుకునేలాగా ఆ విద్యుత్ అనేది చిన్న చిన్న పరికరాలని ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి కూడా అందులో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అండ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత కలిగి ఉండేటటువంటి ఈ బూట్లను ధరించడం ద్వారా సైనికులు తమ రియల్ టైం లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ఆల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లు కావచ్చు, విద్యార్థులు, పర్వతారోహకులు సైతం ఈ బూట్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ప్రస్తావిస్తూ ఉన్నారు. సో విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి బూట్లని ఇటీవల IITకి సంబంధించిన వాళ్ళు కనుగొనడం జరిగింది అంటే ఇండోర్లోనే IIT. సో IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ యొక్క సరికొత్తమైనటువంటి ఆవిష్కరణ అయితే చేపట్టడం జరిగింది. ఇదొక అంశం మనకి వార్తలకు అయితే రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కాన్సెప్ట్ కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే సో ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగితే సో రక్తపోటు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉందని చెప్పి సో ప్రత్యేకంగా మనకి ద న్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. అంటే వీళ్ళు ప్రత్యేకించి ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి ద న్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ పరిశోధనలో ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెప్పి వీళ్ళ యొక్క నివేదికలో తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరల్ మైక్రో ప్లాస్టిక్ అనేటటువంటి ఒక
వార్తా కథనంలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం, ప్లాస్టిక్ పాత్రలో నిల్వ చేసిన ఆహారాన్ని తినడం, అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు పేగులు, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు చేరుతాయని, సో దీని ద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీరి యొక్క అధ్యయనంలో తేలడం జరిగింది. సో ఈ అంశంలో ఇదొక అంశం ప్రత్యేకంగా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే నల్లా కనెక్షన్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో జల జీవన్ మిషన్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ పూర్తిగా మనం వివిధ రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క జల జీవన్ మిషన్ ప్రోగ్రామ్ అనేది 2019 ఆగస్టులో దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అయితే ఆ 2019లో ప్రారంభించినప్పుడు ప్రత్యేకించి ఇక్కడ భారతదేశంలో దాదాపుగా 3.23 కోట్ల నివాసాలకు మాత్రమే ఈ యొక్క కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో 2020 అండ్ 2021 నాటికి 100% గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు తెలంగాణ రాష్ట్రము పూర్తిగా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో దీనికోసం ప్రత్యేకించి దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వరకు కూడా భగీరథ, సో మిషన్ భగీరథ ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందో తెలంగాణ జల జీవన్ మిషన్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ కావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఆగస్టు 1 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు ఉన్న రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి పర్సంటేజెస్, అందులో తెలంగాణ రాష్ట్రం చూస్తే 100% ఉంది. దాని తర్వాత గుజరాత్ 100%, నెక్స్ట్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా ఈ యొక్క మొత్తం 5 రాష్ట్రాలు మరియు గోవా కూడా 100% ఈ యొక్క టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే మనకి 73.48% మాత్రమే ఈ యొక్క మిషన్ ద్వారా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉంది. అండ్ మిజోరం కూడా 100% కంప్లీట్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా మనం ముఖ్యంగా మనం చూసినట్లయితే యూనియన్ టెరిటరీస్ లో అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాల్లో కూడా 100% వరకు కూడా పూర్తిగా ఈ యొక్క జలజీవన్ మిషన్ ద్వారా పూర్తిగా వీళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నీటి సౌకర్యం అనేది కల్పిస్తూ ఈ యొక్క అంశం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంత జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సో రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో దీని గురించి ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ స్టడీ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే నదీ తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో సో పర్యావరణంపై ప్రభావము. సో నదీ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోయడం పైన సుప్రీంకోర్టు ఆందోళన అయితే వ్యక్తపరుస్తూ ఉంది. సో పర్యావరణంతో పాటు జలచరాలపైన ఇది చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి సో జస్టిస్ రిస్కేష్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించింది. సో పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణలపై వేసిన పిటిషన్ సంబంధించి 2020 జూన్ 30న ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేయడం పైన పాట్నాకు చెందినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో ఇదొక అంశం అయితే మనకి వార్తల్లోకి అయితే వచ్చింది. సో నదీ తీరాలలో ప్లాస్టిక్ ను పారవేయడం పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తుందని చెప్పి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు మరొకసారి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇలాంటివి కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కి సంబంధించి మనం చూస్తే దాదాపుగా 40 ఏళ్ల తర్వాత, సో దాదాపు 40 ఇయర్స్ తర్వాత ఒలింపిక్స్ ఫుట్బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ దేశం సో రెండోసారి ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్బాల్ జట్టు విజయ దూరంలో ఉంది. సో కొంత విజయానికి ఒక చిన్న అడుగు దూరంలోనే ఉంది. అయితే వీళ్ళు మొదటిసారిగా 1984 లాస్ ఏంజల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అయితే గెలవడం జరిగింది ఫ్రాన్స్ జట్టు. సో తిరిగి మళ్ళీ దాదాపు 40 ఏళ్ల తర్వాత ఫైనల్లో ఈ యొక్క జట్టు అనేది ఒలింపిక్స్ ఫైనల్లో పోటీ పడబోతూ ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ సెమీఫైనల్స్ లో ఫ్రాన్స్ ఈజిప్ట్ దేశం పైన దాదాపు 3-1 తేడాతో గెలుపొందడం జరిగింది. సో 1984 తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోర్కు ఈ యొక్క ఫ్రాన్స్ దేశం అనేది అర్హత అయితే సాధించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మరొక అంశాన్ని చూద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశం ఏంటి అంటే మనకి ఈరోజు సో బంగ్లాదేశ్ సంబంధించి సో బంగ్లాదేశ్కి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం, అక్కడ ప్రత్యేకించి రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు ప్రత్యేకించి ఆగస్టు
5/2024 ఈమె తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకించి బంగ్లాదేశ్కి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఆ యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించడం కోసం బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీత అయినటువంటి నోబెల్ గ్రహీత అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి మహమ్మద్ యూనస్. సో ఈయన ప్రత్యేకించి ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించడానికి బాధ్యతలు అయితే చేపట్టడం జరుగుతూ ఉందన్నమాట. సో బంగ్లాదేశ్కి ప్రత్యేకించి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. అండ్ షేక్ హసీనా గారు ప్రత్యేకించి ఈ బంగ్లాదేశ్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో ప్రస్తుతం ఈ నేపథ్యంలో అక్కడ రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు షేక్ హసీనా గారు దాదాపుగా 5 సార్లు బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో మొదటిసారిగా షేక్ హసీనా గారు 1996లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అండ్ రెండవసారి 2008లో బాధ్యతలు తీసుకున్నారు. అండ్ తిరిగి 2014 అండ్ 2019 అండ్ 2024. సో ఓవరాల్గా 5 సార్లు ఈమె బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ప్రత్యేకించి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 1971లో జరిగినటువంటి యుద్ధం, పాకిస్తాన్కి మరియు బంగ్లాదేశ్కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఎవరైతే ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ అక్కడ ఏర్పడినటువంటి అల్లర్లలో చాలా మంది విద్యార్థులు మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణాల వల్ల ప్రత్యేకించి ఏమి రిజైన్ చేస్తారు. ఆయన స్థానంలో ప్రస్తుతం తాత్కాలికంగా బంగ్లాదేశ్ బాధితులు మహమ్మద్ యూనస్ నోబెల్ గ్రహీత. ఈయనకి 2006లో ఈయన నోబెల్ అవార్డు అనేది కూడా గెలుపొందడం జరిగింది. ఈయన ప్రస్తుతం ఈ యొక్క అంశంలో ప్రత్యేకంగా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ బంగ్లాదేశ్ సంబంధించి, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అండ్ జాతీయ అంశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించిన అవార్డ్స్ సంబంధించి కానీ అండ్ రీజనల్ ఇష్యూస్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ ప్రత్యేకించి గూగుల్ సంస్థ యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయడము అండ్ ప్రత్యేకించి దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కొంతవరకు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈరోజు ఈ సెషన్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.